హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నది అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం రోహిత్ శర్మ ఫుల్ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు ట్రాన్స్లేషన్ అయితే చూద్దాం గైస్. సో అతను మాట్లాడిన ప్రతి మాట మీకైతే తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ ఇంటర్వ్యూ అయితే చూద్దాం. అండ్ దాంతోపాటు జస్ప్రీత్ బుమ్రా ఇంజురీ అప్డేట్ కూడా చూద్దాం గైస్. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, జస్ప్రీత్ బుమ్రా అయితే ఇవాళ డ్యూరింగ్ మ్యాచ్ అయితే స్కాన్స్కి అయితే వెళ్ళాడు గైస్ హాస్పిటల్కి. మీరు చూసే ఉంటారు, ఎవరైతే లైవ్లో మ్యాచ్ చూసారో వాళ్ళకైతే తెలుస్తుంది. సో అతనికి అయితే ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే కన్ఫర్మ్ చేశాడు బ్యాక్ స్పాజమ్ అని. అండ్ రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే హీ షుడ్ బి ఆల్ రైట్ టు బ్యాట్, బట్ బౌలింగ్ డెసిషన్ విల్ బి టేకన్ ఆన్ హౌ హీ ఫీల్. సో బ్యాటింగ్ అయితే అతను పర్ఫెక్ట్గా ఉన్నాడు, కాకపోతే బౌలింగ్ డెసిషన్ అయితే అతని మీదనే ఉంటుంది. అతను బౌలింగ్ వేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతుంది, అతని బ్యాక్ సహకరిస్తే అతనైతే బౌలింగ్ అయితే వేస్తాడు, లేకపోతే డౌటే అనేది రిపోర్ట్స్ అయితే 100% కన్ఫర్మ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి గైస్. సో ఇదైతే మనకు ఒక పెద్ద బ్లూ, ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అయిపోతేనైతే మన బౌలింగ్ హాఫ్ ఒక చిన్న ముక్క లెక్కనైతే కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో గైస్. ఇప్పుడైతే మనం రోహిత్ శర్మ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే, జతిన్ సబ్రు ఆన్ గోయింగ్ మ్యాచ్ ఇవాళ డే ఎలా ఉంది, మీ ప్రెప్ టాక్ ఏంటి, ఏం ప్రెప్ టాక్ ఇచ్చారు ప్లేయర్స్కి అని అయితే క్వశ్చన్ అయితే అడిగాడు గైస్. దానికి రోహిత్ శర్మ అయితే పిచ్ మంచిగా ఉంది, పేషెన్స్తో ఒకవేళ ఒకటే లైన్ అండ్ లెంత్లో కానీ బౌలింగ్ అయితే వేస్తే వికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ మన బౌలర్స్ అది చేస్తారని నేను నమ్ముతున్నా. ఇలా అయితే రోహిత్ శర్మ అయితే చెప్పారు గైస్. నెక్స్ట్ క్వశ్చన్, జతిన్ సప్రే మళ్ళీ శామ్ కాన్స్టెఫ్ ఇన్సిడెంట్ గురించి అడిగాడు గైస్, నిన్న జరిగిన లాస్ట్ బాల్ ఇన్సిడెంట్ గురించి. సో రోహిత్ అయితే దానికి సమాధానంగా, మన ప్లేయర్స్ అయితే ఆపోనెంట్స్ క్వైట్గా ఉన్నంతసేపు క్వైట్గా ఉంటారు, ఊరికే వాళ్ళని గెలికితే మాత్రం మన ప్లేయర్స్ అయితే సైలెంట్గా ఉండరు. సో మనం కూడా సేమ్ ఆన్సర్ వాళ్ళ లాంగ్వేజ్లోనే ఆన్సర్ అయితే ఇవ్వాలి. సో నాకైతే ఎలాంటి తప్పు అయితే అనిపించలేదు అని అయితే సమాధానం అయితే చెప్పాడు గైస్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే అడిగాడు జతిన్ సప్రు. సో హ్యావ్ యూ ఆప్టెడ్ అవుట్, డ్రాప్డ్ ఆర్ రెస్టెడ్? మీరు ఆప్టెడ్ అవుట్ చేశారా, లేకపోతే డ్రాప్ చేశారా, లేకపోతే రెస్ట్ తీసుకున్నారా? ఈ త్రీట్లో ఏంటిది అని అయితే జతిన్ సబ్రు అయితే రోహిత్ శర్మని అడిగాడు గైస్. సో రోహిత్ శర్మ ఫన్నీ వేలో అతని షానా స్టైల్లో 3 కాదు ఏది కాదని ఒక పెద్ద స్మైల్తో అయితే చెప్పాడు. సో అతను చెప్పిన సెంటెన్స్ ఏంటిదంటే, ఐ స్టూడ్ డౌన్ అయితే ఈ సెంటెన్స్ అయితే చెప్పాడు గైస్. సో నేను కోచ్ అండ్ సెలెక్టర్స్తో మాట్లాడిన, నా బ్యాట్ నుంచి రన్స్ వస్తలేవు, నేను ఫామ్లో లేను, ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఎక్కువ ఉంటే టీంకి మంచిది, అండ్ ఈ డిసిజన్ తీసుకోవడానికి నాకు డిఫికల్ట్ డిసిజనే, కాకపోతే టీంని తలుచుకుంటే టీంకి ఇదే పక్క అండ్ కరెక్ట్ డిసిషన్గా ఉంటుంది, అండ్ ఈ సిచ్యువేషన్కి ఇదే కరెక్ట్ అని ఈ డిసిషన్ అయితే తీసుకున్నా. ఇలా అయితే రోహిత్ శర్మ అయితే చెప్పిండు గైస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇర్ఫాన్ పఠాన్ అయితే మళ్ళీ అడిగిండు గైస్. యూ ఆర్ సెల్ఫ్లెస్ ప్లేయర్, క్యాప్టెన్, బట్ ఐ వాంటెడ్ యూ టు పుష్ ఇన్ దిస్ మ్యాచ్, వెన్ డిడ్ యూ టేక్ దిస్ డిసిషన్? సో నేనైతే మీరైతే ఒక సెల్ఫ్లెస్ క్యాప్టెన్, ఒక సెల్ఫ్లెస్ ప్లేయర్, కాకపోతే నా ఒపీనియన్ ఏంటిదంటే మీరు ఈ మ్యాచ్ ఆడి ఉంటే బాగుండు అనేది నా ఒపీనియన్. మీరు ఎప్పుడు ఈ డిసిజన్ తీసుకున్నారు మ్యాచ్ నుంచి ఆప్ట్అవుట్ అవ్వాలని ఇర్ఫాన్ పఠాన్ అనేది అడిగాడు గైస్. దానికి రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే, నేనైతే ఈ డిసిజన్ సిడ్నీ వచ్చినాకనే తీసుకున్నా, నేనైతే కోచ్ అండ్ సెలెక్టర్స్కి అయితే నా డిసిజన్ చెప్పాను, సో వాళ్ళైతే ఒప్పుకున్నారు ఈ డిసిజన్కి అని అయితే రోహిత్ శర్మ అయితే చెప్పిండు గైస్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ జతిన్ సబ్రు అడిగిండు గైస్. ఫుల్ జర్నీ ఫ్రమ్ ప్లేయింగ్ ఇన్ నెంబర్ 6 టు ఓపెనింగ్, అతని ఆర్షిలా జర్నీ గురించి అయితే అడిగింది కదా. సో ఫస్ట్ వచ్చినాక నెంబర్ 6లో ఆడారు, దాని తర్వాత ఓపెనింగ్కి వచ్చారు బ్రిస్బెన్లో, మీ డిసిజన్ మెల్బర్న్లో. సో మీ డిసిజన్ ఏంటి, మీ జర్నీ ఎలా ఉంది, మీరు ఏమనుకొని ఇప్పుడు ఆప్ట్అవుట్ అయ్యారని అయితే జతిన్ సబ్రు అయితే అడిగింది కదా. సో దానికి రోహిత్ శర్మ ఏమన్నాడంటే, ఫస్ట్ నేను రాహుల్ అండ్ జైస్వాల్ పార్ట్నర్షిప్ని అయితే బ్రేక్ చేయదలుచుకోలేదు, వాళ్ళు అయితే ఫస్ట్ మ్యాచ్లో ఒక 200 runs పార్ట్నర్షిప్ స్టాండ్ అయితే పెట్టారు. సో దాన్ని నేను బ్రేక్ చేస్తే అది పెద్ద వాళ్ళ పార్ట్నర్షిప్ని డౌట్ చేసినట్టు ఉంటుంది, అండ్ నేను వాళ్ళ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయదలుచుకోలేదు అని అయితే డిసిజన్, అందుకే అప్పుడైతే నేను నెంబర్ 6లో ఆడాను, పింక్ బాల్ టెస్ట్ అనేది చెప్పాడు. దాని తర్వాత నేను ఎప్పుడు క్యాప్టెన్సీ చేసినా నేను 5 months తర్వాత ఏమవుతుంది, 6 months తర్వాత ఏమవుతుంది అనేది ఆలోచించాను, కరెంట్ సిచ్యువేషన్లో ఏం కరెక్ట్ అనేది ఆలోచిస్తా. సో ఇలా అయితే రోహిత్ శర్మ అయితే ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేశాడు గైస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇర్ఫాన్ పఠాన్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగాడు. యాజ్ అ క్యాప్టెన్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? దీనికి రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే, ఈ డిసిజన్ రిటైర్మెంట్ డిసిజన్ కాదు. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ డిసిజన్ రిటైర్మెంట్ డిసిజన్ కాదు అని రోహిత్ శర్మ చెప్పాడు. అండ్ దాని తర్వాత ఓన్లీ ఫర్ దిస్ మ్యాచ్, ఈ మ్యాచ్ గురించే, ఈ కరెంట్ సిచ్యువేషన్కి నేనైతే ఆప్ట్అవుట్ అయితే అయ్యాను, రిటైర్మెంట్ డిసిజన్ అయితే కాదు, నేను మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తా, మళ్ళీ నెట్స్లోకి వెళ్ళి మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తా, అండ్ ప్రతిరోజు ఒకటేలాగా ఉండదు, రోజులన్నీ మారుతాయి. సో అవుట్ సైడ్ పీపుల్ ఏమన్నారు వాళ్ళు డిసైడ్ చేయరు నేను ఎప్పుడు రిటైర్ అవ్వాలి, ఎప్పుడు క్యాప్టెన్సీ చేయాలి, ఎప్పుడు ఆడకూడదని. సో ఇది
నేను తీసుకునే నిర్ణయం నా ఇష్టం. అండ్ నేను ఒక సెన్సిబుల్ పర్సన్, నేను ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఇద్దరు పిల్లలకు తండ్రిని. సో నాకు తెలుసు ఎప్పుడేం చేయాలో. ఈ లైన్ అయితే రోహిత్ శర్మ అయితే చెప్పాడు గైస్. అండ్ నెక్స్ట్ మళ్ళీ జతిన్ సబ్రాయ్ అడిగాడు అబౌట్ లీక్స్ ఇన్ ది డ్రెస్సింగ్ రూమ్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్. మీరు కూడా వినే ఉంటారు రూమర్స్, డ్రెస్సింగ్ రూమ్ టాక్స్ అని బయటికి లీక్ అవుతున్నాయని. సో దానికి రోహిత్ శర్మ ఏమన్నాడంటే నో వన్ కేర్స్, వాళ్ళు మాట్లాడుకునేది మాట్లాడుకుంటారు, మా డ్రెస్సింగ్ రూమ్ మా యూనిటీ మాకు ఉంటుంది. సో మేమైతే ప్లేయర్స్ ఒకటే చెప్తాం, వాళ్ళు మాట్లాడుకునేది మాట్లాడుకుంటారు, మీరైతే గేమ్ మీద ఫోకస్ చేయండి అని అయితే అలా అయితే రోహిత్ శర్మ అయితే చెప్పాడు కదా. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ జతిన్ సబ్రాయ్ అడిగాడు అబౌట్ జస్ప్రీత్ బుమ్రా ఎవల్యూషన్. సో రోహిత్ శర్మ ఏం చెప్పాడు, హీ ఈజ్ ప్యూర్ క్లాస్ అండ్ టీమ్ మ్యాన్. సో అతనైతే టీమ్ మ్యాన్ అండ్ అతని ఎవల్యూషన్ నేనైతే గత 11-12 ఇయర్స్గా అయితే అతన్ని చూస్తున్నా క్లోజ్గా. సో అతని ఎవల్యూషన్, అతని హార్డ్ వర్క్, ప్యూర్ క్లాస్, ఇలా అయితే రోహిత్ శర్మ చెప్పాడు గైస్. సో నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఇర్ఫాన్ పఠాన్ అయితే అడిగాడు ఐ మిస్ టు ప్లే అండర్ యూ. సో నేనైతే మీ క్యాప్టెన్సీలో ఆడడం అయితే అన్ఫార్చునేట్లీ మిస్ అయ్యాను. సో దానికి రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే నేను అప్పుడు చిన్న పోరండి కదా, అప్పుడు నేను క్యాప్టెన్సీ చేయలేదు, అలా అందుకే మీరు మిస్ అయ్యి ఉంటారు అని ఈ లైన్ అయితే రోహిత్ శర్మ చెప్పాడు గైస్. సో ఇర్ఫాన్ పఠాన్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు హూ ఈజ్ ది నెక్స్ట్ క్యాప్టెన్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ వైట్ డ్రెస్. అంటే రెడ్ బాల్ క్రికెట్లో మీరు ఎవరు క్యాప్టెన్సీ చేస్తుంటే చూడాలనుకుంటున్నారంటే ఇర్ఫాన్ పఠాన్ అయితే అడిగాడు గైస్. సో దానికి మళ్ళీ రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే ఫస్ట్ దే హ్యావ్ టు గెట్ మెచ్యూర్డ్ అండ్ అండర్స్టాండ్ ది గేమ్ ప్రాపర్లీ, లెట్ దెమ్ ఎర్న్ ఇట్. అంటే వాళ్ళు ఫస్ట్ గేమ్ని అర్థం చేసుకోవాలి, ఫస్ట్ వాళ్ళు సొంతంగా ఎర్న్ చేసుకోవాలి. అది ఇప్పుడు బుమ్రా అయినా, రోహిత్ శర్మ అయినా, విరాట్ కోహ్లీ అయినా, ఎంఎస్ ధోని అయినా వాళ్ళకి ఎవరు ప్లేట్లో తెచ్చేయలేదు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వేరియస్ ఒకేషన్స్లో, అందుకే వాళ్ళకైతే క్యాప్టెన్సీ అయితే ఇచ్చారు. ఇలా అయితే రోహిత్ శర్మ చెప్పాడు గైస్. అండ్ ఎవ్వరు ఏమనుకున్నా ఇప్పుడైతే వాళ్ళకి యంగ్స్టర్స్కి అయితే ఎర్న్ చేసుకోవాలి, ఎన్ని బయట టాక్స్ అయినా ఏమైనా వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. అండ్ యంగ్స్టర్స్ ఎర్న్ చేసుకోవాలి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కరెక్టే. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇంకా రెడీగా లేరు, వాళ్ళు ఇంకా గ్రైండ్ అవ్వాలి, ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ సినారియోస్లో ఆడాలి. అప్పుడైతేనే వాళ్ళకు ఎక్స్పీరియన్స్తో రెస్పాన్సిబిలిటీ అని ఇస్తాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళు రెడీగా లేరు. ఇదైతే రోహిత్ శర్మ అయితే చెప్పాడు. అండ్ ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ జతిన్ సబ్రాయ్ అయితే థ్యాంక్ యూ చెప్పాడు. రోహిత్ శర్మ మొత్తం వినలేదు, అది జస్ట్ థ్యాంక్ యూ అనే పదం విని నేను ఎక్కడికి పోవట్లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఇలా అయితే రోహిత్ శర్మ చెప్పాడు గైస్. అంటే థ్యాంక్ యూ అవుతుంది. దాని తర్వాత జతిన్ సబ్రాయ్ ఏమన్నాడు, థ్యాంక్ యూ ఫర్ ది ఇంటర్వ్యూ. సో ఇదే ఇంటర్వ్యూ గైస్, చాలా మంచిగా అనిపించింది. మీరైతే హిందీలో అయితే ఉండే ఇంటర్వ్యూ నేనైతే మీకోసం తెలుగులో అయితే చెప్పాను. హోప్ మీకు అర్థమై ఉంటుంది. నేనేదో ట్రై చేసా స్క్రిప్ట్ రాసుకొని మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని. సో సారీ ఇఫ్ ఎనీ మిస్టేక్స్ చేసి ఉంటే. వీడియో అయితే నచ్చుంటే మాత్రం వీడియో అయితే లైక్ చేయండి గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్లో వెళ్దాం, అంతవరకు బాయ్. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అండ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. సో 600 సబ్స్కి చాలా క్లోజ్లో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్స్తో మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్లో వెళ్దాం, అంతవరకు బాయ్.